హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వనజ వ్లాగ్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ బిర్యానీ అయితే చూపిస్తానండి. ఎక్కువ మసాలా వాడకుండా పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడి తినేలా టేస్టీ బిర్యానీ అయితే చేసుకుందాము. ముందుగా కేజీ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు, కారం, పసుపు, పావు కేజీ పెరుగు, ధనియా పౌడర్, కొంచెం ఆయిల్ యాడ్ చేసి చికెన్కు బాగా పట్టించి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక పెద్ద మందపాటి బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దానిలో ముందుగా నానబెట్టి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఉడికించుకోవాలి. అలా ఉడుకుతున్న టైంలో 4 లవంగాలు, 4 మిరియాలు, కొంచెం చెక్క, సాజీర, 2 ఇలాచి వేచి పొడి చేసి వేసుకోవాలి. తర్వాత 2 ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ అన్నం వండడానికి పక్క స్టవ్ మీద బౌల్ పెట్టుకొని కేజీ బాస్మతి రైస్కి 2 లీటర్స్ ఆఫ్ వాటర్ వేసి మరిగించుకోవాలి. అలా మరుగుతున్న వాటర్లో సాల్ట్ యాడ్ చేసి 2 బిర్యానీ ఆకులు, 2 పచ్చిమిర్చీలు, సాజీరా వేసి ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ను వేసి 70% ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ చికెన్ కూడా 70% కుక్ అయిన తర్వాత దించి పక్కన పెట్టాలి. దించే ముందు కొంచెం చికెన్ బిర్యానీ మసాలా యాడ్ చేసి దించుకోవాలండి. చికెన్లోకి బాగుంటుంది. ఇది కేవలం ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఈ రైస్ అండ్ కర్రీ లేయర్ బై లేయర్ దమ్ చేసుకోవడం కోసం కావాల్సినవి అన్నీ చూపిస్తాను. ముందుగా వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ రసము, పసుపు, నేనైతే కంప్లీట్గా నెయ్యి వాడుతున్నానండి. ఆయిల్ కూడా వాడొచ్చు. ఇప్పుడు ప్రాసెస్ ఎలా అంటే ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అడుగున గ్రేవీ మాత్రం ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి. గ్రేవీలో మాత్రం అన్నం వేసుకుంటూ ఒక లేయర్ అలా వేసుకోవాలి. అన్నం వేసుకున్న తర్వాత దానిపైన చికెన్ వేసుకోవాలి. చికెన్ పీస్ల లేయర్ మంచిగా వేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కూడా క్రష్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. మళ్ళీ సేమ్ అన్నం లేయర్ని వేసుకోవాలి. తర్వాత మిగతా చికెన్ క్రష్ చేసి ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలాగే లేయర్ బై లేయర్ వేసుకొని పైన అన్నంతో మొత్తం క్లోజ్ చేసి కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి పైన మొత్తం కవర్ చేసుకోవాలి. తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మకాయ రసంలో పసుపు యాడ్ చేసి పైన వేసుకోవాలి. అది న్యాచురల్ కలర్ వస్తుందండి. అలా పసుపు యాడ్ చేసుకున్న నిమ్మకాయ రసం వేసుకున్న తర్వాత కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత సరిపడా మూత పెట్టుకొని పైన వెయిట్ పెట్టుకొని ఒక 5 to 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. దమ్కు పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో సన్నని సెక పైన ఒక 15 మినిట్స్ అలా ఉంచితే మంచి బిర్యానీ అయితే రెడీ అవుతుందండి. లేదు అడుగు మాడుతుంది అనుకుంటే కింద దోస పాన్ పెట్టుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా బిర్యానీని దమ్ చేసుకోవచ్చండి. అది కూడా అంతే సేమ్ ఒక 10 to 15 మినిట్స్ పెట్టుకుంటే మంచిగా దమ్ అయిపోతుంది బిర్యానీ. దించిన వెంబడే మూత తీయకుండా అలా ఒక 10 మినిట్స్ వదిలేసిన తర్వాత బిర్యానీని సర్వ్ చేసుకోవడమే అండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.